తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కోట్లాది మంది భారతీయుల చూపు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక పైన ఉంది. గెలుపోటముల లెక్కలు, రన్ రేటు సమీకరణాలు, ఇలా ప్రతిదీ టీమిండియా సెమీస్ భవితవ్యాన్ని శాసిస్తోంది. ఎందుకంటే నిన్న దారుణంగా సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోవడంతో అహ్మదాబాద్ వేదిక పైన సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ ఇప్పుడు వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఈ ఓటమితో సెమీస్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. మరి భారత్ సెమీస్ చేరాలంటే ఏం జరగాలి, ఎలా అయితే సెమీస్ చేరేటువంటి అవకాశాలు ఉంటాయి, ఒకసారి పూర్తిగా చూద్దాం. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడడం భారత్ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఆ పరాజయం వల్ల టీమిండియా నెట్ రన్ రేటు -3.8కి పడిపోయింది. ఇది సెమీస్ రేస్లో భారత్కు పెద్ద మైనస్గా మారింది. ఇప్పుడు పాయింట్లు మాత్రమే కాదు, రన్ రేట్ను కూడా భారీగా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే సూపర్ 8లో మిగిలి ఉన్నటువంటి 2 మ్యాచ్ల్లోనూ తప్పక విజయం సాధించాలి. భారత్ తన తర్వాతి పోరులో జింబాబ్వే మరియు వెస్టిండీస్తో తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లలో గెలిస్తేనే భారత ఖాతాలోకి 4 పాయింట్లు వస్తాయి. ఒక మ్యాచ్లో ఓడినా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ 2 మ్యాచ్లు భారత్కు ఫైనల్స్తో సమానం. అండ్ అలాగే ఇతర జట్ల ఓటములపైన గెలుపోటములపైన ఆధారపడాలి. కేవలం భారత్ గెలిస్తేనే సరిపోదు, ఇతర జట్ల ఫలితాలు కూడా ఇప్పుడు అనుకూలంగా రావాలి. ముఖ్యంగా భారత సెమీస్కు వెళ్ళాలంటే జింబాబ్వే మరియు వెస్టిండీస్ జట్ల ఖాతాలో 4 పాయింట్లు ఉండకూడదు. అంటే ఈ జట్లు తమ ఇతర మ్యాచ్లలో ఓడిపోవడం భారత్కి కీలకం. ఒకవేళ ఆ జట్లు కూడా 4 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్ రన్ రేటు కీలకమవుతుంది, నిర్ణయాత్మకంగా మారుతుంది. ఒకవేళ గ్రూప్లో 1 కంటే ఎక్కువ జట్లు 4 పాయింట్లతో సమానంగా నిలిస్తే అప్పుడు నెట్ రన్ రేటు ఆధారంగా సెమీస్ బెర్త్ ఖరారు చేస్తారు. ప్రస్తుతం మన రన్ రేటు బాగా తక్కువగా ఉన్నందున జింబాబ్వే మరియు వెస్టిండీస్ పైన టీమిండియా భారీ విజయాలు నమోదు చేయాలి. బ్యాటర్లు మెరుపు దాడి చేయాలి, బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కుప్పకూల్చాలి. అప్పుడే మైనస్లో ఉన్న రన్ రేటు ప్లస్లోకి వస్తుంది. ఇక సమీకరణాలు సంక్లిష్టంగా ఉన్నా టీమిండియాకు పుంజుకునేటువంటి సత్తా ఉంది. 12 వరుస విజయాల రికార్డు ఉన్నటువంటి మన జట్టుకు ఈ 2 మ్యాచ్లో గెలవడం అసాధ్యమేమీ కాదు. ఆట తీరు మార్చుకొని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగితే సెమీస్ బెర్త్ ఖాయం. మరి 140 కోట్ల భారతీయుల కల నెరవేరుతుందా, సెమీస్కి భారత్ చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి.